సీతారాం సినిమాతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయింది మృణాల్ ఠాకూర్. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారాం సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో సీత మహాలక్ష్మి పాత్రలో అద్భుతంగా నటించింది. ఆ తర్వాత ఈ చిన్నదానికి క్రేజీ ఆఫర్స్ క్యూ కట్టాయి. సీతారాం సినిమా తర్వాత నేచురల్ స్టార్ నానితో జత కట్టింది. నాని హీరోగా నటించిన హాయ్ నానా సినిమాలో హీరోయిన్ గా చేసింది. హాయ్ నాన్న సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో మృణాల్ ఠాకూర్ గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. దాంతో ఈ బ్యూటీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ రెండు సినిమాల తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది మృణాల్. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ మృణాల్పై ఎలాంటి ప్రభావం పడలేదు. తెలుగులో ఈ అమ్మడికి మరిన్ని బిగ్ ఆఫర్స్ వస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మృణాల్ ఠాకూర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. పిల్లల కనడంపై మృణాల్ షాకింగ్ కామెంట్ చేసింది. తాజాగా మృణాల్ మాట్లాడుతూ కెరీర్ లైఫ్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ముఖ్యమని తెలిపింది. కానీ ఏది ఎప్పుడు ఎలా చేయాలో తెలుసుకోవాలి. రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం చాలా కష్టమైన విషయం నాకు తెలుసు. మనల్ని అర్థం చేసుకునే పార్ట్నర్ రావడం అవసరం. అలాగే నేను ఎగ్ ఫ్రీజింగ్ గురించి కూడా ఆలోచిస్తున్నాను అని తెలిపింది. ప్రస్తుతానికి కెరీర్ పైనే నా దృష్టి. ఒక దశ స్టేజ్ తర్వాత తమ నిల్వ చేసిన అండాలతో పిల్లలను కనడం ఇప్పుడు కామన్ అయిపోయిందని తెలిపింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా, కానీ బిడ్డను కనే ఆలోచన లేదని తెలిపింది.